ఇంతకుముందు మనం సామాన్య భూతకాలము గురించి, దాంట్లో అకర్మక సకర్మ క్రియలను ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో భూతకాలమైనటువంటి ఆసన్న భూతకాలం అంటే ఏమిటి, దాని యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది? మన సామాన్య భూతకాలంలో సహజంగా జరిగినట్టు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆసన్న భూతకాలం అంటే हिंदी मनो क्रिया से यह मालूम होता है कि काम समाप्त होकर बहुत कम समय हुआ है. చాలా తక్కువ సమయమునకు ముందు పని పూర్తి అయినట్లుగా తెలియజేస్తుంది. అంటే పని పూర్తయి చాలా సమయం కాలేదు, జస్ట్ ఫినిష్ ది వర్క్. అంటే దీన్ని పూర్ణ వర్తమాన కాలం అని కూడా చెప్పవచ్చు. ఇంగ్లీష్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం మనం దీన్ని. కాబట్టి దీనికి సకర్మక్రియ అయినా అకర్మక్రియ అయినా అన్ని సామాన్య భూతకాలములో ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో అయ్యే నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఇప్పుడు చూడండి, కాకపోతే ఒక్క చిన్న మార్పు ఉంటుంది. మై పుంలింగమైనా స్త్రీలింగమైనా ఆ అనేది ఏకవచనం అయితే వచ్చింది కదా, సామాన్య భూతకాల కృదంతం. దానితో పాటు అకర్మక క్రియ అయితే హూం చేర్చాలి, వర్తమానకాలిక సహాయ క్రియ అయినటువంటి హూం చేర్చాలి. అలాగే మై స్త్రీలింగం అనుకోండి, ఆ అల్లా ఈగా మారుతుంది, హూం అనేది మారదు. తుమ్ పుంలింగం వచ్చినప్పుడు ఏగా మారుతుంది. ఇక్కడ హో వర్తమాన కాలంలో సహాయ క్రియ అయినట్టు హో చేర్చాలి. అలాగే తుమ్ స్త్రీలింగం అనుకోండి, ఈ చేరుస్తాం, కానీ హోలో మార్పు రాదు. పుంలింగ ఏకవచన్ వహ రాసామనుకోండి, ఆ మళ్ళీ ఇక్కడ హై వస్తుంది. వే పుంలింగ బహువచన్ ఏ హై వస్తుంది. అంటే ఇక్కడ సామాన్య భూతకాలములో ఉన్నటువంటి కృదంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తమానకాలిక సహాయక క్రియలు హూం హో, హూం హూం, హో హో, హై హై, స్త్రీలింగమైన పుల్లింగమైన. కానీ సకర్మ క్రియ వచ్చినప్పుడు వాటికి ఇది అకర్మ క్రియ అయినప్పుడు ఆ ఏకవచనం అయితే హై, ఏ బహువచనం అయితే హై, స్త్రీలింగమైన పుల్లింగమైన ఏ వస్తాయి, హై హైలే వస్తాయి. ఇప్పుడు ఎలాగంటే ఒక వాక్యం రాద్దాం మనం, అకర్మ సకర్మ క్రియతో రాద్దాం. మైనే ఖాయా అని చెప్పుకున్నాం మనం. దీనికి మై అనేటటువంటిది సకర్మ క్రియ అయింది కాబట్టి ఆ వచ్చింది కాబట్టి హై రావాలి. ఎందుకని? మై అనేటటువంటి దానిని చేర్చడం వలన కర్త యొక్క లింగవచనాల నుంచి క్రియ మారలేదు కాబట్టి, కర్మ యొక్క లింగవచనాల నుంచి మారింది కాబట్టి, కర్మ పుంలింగ ఏకవచనం లేదు, కర్మ లేకపోతే పుంలింగ ఏకవచనం ఉండాలి కాబట్టి అవి వచ్చింది. మైనే ఫల్ ఖాయా, ఇది కర్మ ఉంది, మళ్ళీ ఇక్కడ హయ్యే చేరుస్తాం. మైనే దో ఫల్ ఖాయే, హై చేరుస్తాం, ఖాయే హై. ఇది దోఫల్ అనేది బహువచనం కాబట్టి హై అంటే స్త్రీలింగమైనా సరే కాయి అయినా హై వస్తుంది, ఖాయి అయితే హై వస్తుంది. భూతకాలము సకర్మక క్రియలో హైలు మాత్రమే వస్తాయి, హోలు హూములు రావు. అదే అకర్మ క్రియలో ఉందనుకోండి, ఇప్పుడు అది చూద్దాం. మై ఆయా, ఇక్కడ కర్తను అనుసరించి మారుతుంది, క్రియకు చేర్చేటటువంటి కృదంతం కాబట్టి నేను అనేది కర్త కాబట్టి నేను వచ్చినప్పుడు హూం రావాలి. మై ఆయి హూం, తుమ్ ఆయే హో, తుమ్ ఆయి హో, వహ ఆయా హై, వే ఆయే హై. అలాగే ఇవి స్త్రీలింగమైనా సరే వహ ఆయి హై, వే ఆయి హై. ఎందుకంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు చూద్దాం. హూమ్ అంటే ఉన్నాను, మై ఆయా హూమ్
నేను వచ్చి ఉన్నాను. మామూలుగా మై ఆయా అంటే నేను వచ్చాను, ఎప్పుడు వచ్చానో తెలియదు. కానీ ఆ హూమ్ అనేది చేర్చడం వల్ల ఇప్పుడే వచ్చి చాలా తక్కువ సమయం అయింది. పూర్ణ వర్తమాన కాలం అని ఎందుకంటారంటే వర్తమాన కాలం ఇప్పుడే పూర్తయిపోయింది. వచ్చుచున్నాను వల్ల వచ్చి ఉన్నాను. కాబట్టి భూతకాలంలో ప్రదర్శిస్తాం, కానీ హూమ్ చేర్చడం వల్ల చాలా తక్కువ సమయం. అటెండెన్స్ పిలుస్తున్నారు, మై ఆయా హూమ్, వచ్చి ఉన్నాను. అలాగే స్త్రీలింగం తుమ్, తుమ్ ఆయే హో. తుమ్ వచ్చినప్పుడు హో రావాలి కాబట్టి తుమ్ ఆయే హో. స్త్రీలింగం కాబట్టి బహువచనం అయినా కానీ హో రావాలి. ఓ ఆయా హై, అతడు వచ్చి ఉన్నాడు. ఓ ఆయి హై, ఆమె వచ్చి ఉన్నది. వే ఆయే హై, వారు వచ్చి ఉన్నారు. హమ్ ఆయే హై, మేము వచ్చి ఉన్నాము, మనము వచ్చి ఉన్నాము. ఆప్ ఆయే హై అంటే ఇక్కడ కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి మారుతుంది కాబట్టి ఈ కర్తకు అనుగుణంగా హూమ్ రావాలి. అలాగే ఇక్కడ మైనే ఖాయా, ఇక్కడ మైనే ఖాయా అన్నప్పుడు మై అనే కర్తను అనుసరించి క్రియ రాలేదు, కర్మ లోపించింది కాబట్టి పుంలింగ ఏకవచనం రావాలి కాబట్టి కేవలం హయ్యే వచ్చింది. పుంలింగ ఏకవచనం హై, పుంలింగ బహువచనం హై. ఇక్కడ ఫల్ పెట్టాను, ఫల్ ఏకవచనం, ఏకవచనం వచ్చినప్పుడు హై వస్తుంది. మైనే ఫల్ ఖాయా హై, నేను పండు తిని ఉన్నాను. అలాగే మైనే దో ఫల్ ఖాయే అని పెట్టాను. దోఫల్ కాయ అంటే దోఫల్ అనేటటువంటిది బహువచనం కాబట్టి హై పెడుతున్నాం కాబట్టి ఇక్కడ బహువచనం. ఇక్కడ దోఫల్ తీసేసి రోటీ పెట్టాను, ఇక్కడ ఫల్ తీసి రోటీ పెట్టాను. మైనే రోటీ ఖాయి హై. ఇక్కడ యా ఏ ఈలు ఆ ఏ ఈలు మారుతాయి కానీ హైలు మాత్రం మారవు. అంటే నే ప్రత్యయం వచ్చింది అంటే కర్మ యొక్క లింగ వచనాలను అనుసరించి మారుతుంది కాబట్టి కర్మ అనేది ఎప్పుడూ కూడా ఏకవచనం బహువచనంలో ఉంటుంది. స్త్రీలింగం పుల్లింగం ఉంటుంది. స్త్రీలింగమైనా పుల్లింగమైనా హై ఏకవచనంలో, స్త్రీలింగమైనా పుల్లింగమైనా బహువచనం హై. ఇలా కర్తను అనుసరించి మారేటటువంటి క్రియలు ఏవైతే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కర్తృప్రయోగము అంటాం. అలాగే కర్మని ప్రయోగము అంటే కర్మ యొక్క లింగ వచనాలు అనుసరించి మారింది కాబట్టి దీన్ని కర్మని ప్రయోగము అన్నాం. అందుముందు మీకు చెప్పున్నాను కర్తృప్రయోగము కర్మ ప్రయోగం అంటే కర్మ యొక్క అర్థం మారదు. మై ఆయాహుమణ్ణి వచ్చి ఉన్నాను, మైనే కాయాహ అంటే నేను తిని ఉన్నాను. తిని ఉన్నాను అనేది ఇక్కడ హై వచ్చినా కానీ ఉన్నాను అనే రావాలి. ఇక్కడ అకర్మక్రియ కాబట్టి కర్త యొక్క లింగవచనం రావాలి కాబట్టి మై వచ్చినప్పుడు హూమ్ అనేది వర్తమాన కాలంలో సహాయక్రియ వస్తుంది కాబట్టి మై ఆయాహుం అన్నాం. ఇక్కడ మై అనేది వచ్చినప్పటికీ కూడా దీనికి నే అనేది పెట్టడం వల్ల కర్మ లోపించడం వల్ల ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకవచనంలో హై. ఇక్కడ ఫల్ అనేది పెట్టాము, కర్మ లింగవచనాలు పుల్లింగ ఏకవచనం కాబట్టి కాయా హై. ఇప్పుడు రోటీ పెట్టాను, మైనే రోటీ ఖాయి హయ్యే వస్తుంది. ఎందుకని రోటీ స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగమైనా ఇక్కడ పుల్లింగమైనా వచ్చేటటువంటిది ఏకవచనం అయితే హై, బహువచనం అయితే హై. ఇక్కడ హూమ్ వస్తుంది, మై ఖాతా హూమ్ అన్న వర్తమాన కాలంలో మై వచ్చింది కాబట్టి హూమ్ రావాలి కాబట్టి అకర్మ క్రియ బట్టి కర్తను అనుసరించి రావాలి కాబట్టి ఇక్కడ స్త్రీలింగమైన పుల్లింగమైన రెండింటికి హూమే వస్తుంది. ఇక్కడ తుమ్ అనేటటువంటిది బహువచనం కాబట్టి ఏ వచ్చింది కాబట్టి భూతకాలంలో వర్తమాన కాల కృదంతాల్లోనేమో హో రావాలి కాబట్టి స్త్రీలింగ ఏకవచనమైనా బహువచనమైనా అది వచ్చింది. ఇక్కడ ఏకవచనం. అదే స్త్రీ లింగం మార్చాలనుకోండి వహ ఆయి హై, అదే బహువచనం అనుకోండి వే ఆయి హై. కాబట్టి సామాన్య వర్తమాన కాలానికి, సామాన్య భూతకాలానికి, ఆసన్న భూతకాలానికి తేడా ఏంటంటే మనం చెప్పుకున్నాం సామాన్య భూతకాలములో ఉన్నటువంటి కృదంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా అకర్మక్రియ అయితేనేమో హూమ్ హో హై హైని చేరుస్తాం. అదే సకర్మక్రియ అనుకోండి కేవలం రెండే చేరుస్తాం. ఎందుకని ఏకవచనం అయితే లేలింగమైనా సరే హై, బహువచనం అయితే హై. ఎందుకని నే ప్రత్యయం వచ్చినప్పుడు కర్మ అనేటటువంటిది
ఏ లింగమైనా కానీ రెండు వచనాలు ఉంటాయి, ఏకవచనం బహువచనం. కాబట్టి ఏకవచనం అయినప్పుడు హై వస్తుంది, ఆ తర్వాత బహువచనం అయినప్పుడు ఇక్కడ హై, ఇక్కడ హై, ఈ హై, ఈ హై. ఏకవచనం అయితే హై, బహువచనం అయితే హై. ఎక్కడైనా స్త్రీలింగమైన అంతే. ఇప్పుడు సకర్మక క్రియతో వాక్య నిర్మాణము జరిగినప్పుడు దానికి తెలుగులో ఎలా చెప్పాలి? నేను వచ్చి ఉన్నాను. తెలుగులో మనం ఏం చెప్తాం? అకర్మ క్రియ అనుకోండి, మనం అక్కడ చెప్పుకున్నాం మై ఆయాహూం. మై ఆయాహూం అంటే ఇది అకర్మ క్రియ. మై బోలాహూం, బోల్ అనేది సకర్మ క్రియ అయినప్పుడు నేను రాదు కాబట్టి మై బోలాహూం. మై చలాహూం, మై చలీహూం, వే చలే హై, వే చలీ హై, చల్. బైట్, మై బైటా హూం, మై ఉఠా హూం, మై దౌడా హూం. ఏదైనా సరే మై ఉంది కాబట్టి నేను లేదు కాబట్టి కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి మారుతుంది. కాబట్టి ఈ కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి సామాన్య వర్తమానకాలను హూం చేర్చారు కాబట్టి భూతకాల కృతంతమైన ఆకి హూం చేర్చాం. ఆ హూం దీన్ని మనం చెప్పాలంటే అకర్మక్రియ అయితే ఆ హూం, లేకపోతే సకర్మక్రియ అయితే ఆ హై. బహుశా అదే అకర్మక్రియ అయితే హో, సకర్మక్రియ అయితే హై బహువచనంలో. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, హై. ఇక్కడ స్త్రీలింగ ఏకవచనం అయితే మై అనుకోండి హూమ్ వస్తుంది. స్త్రీలింగ బహువచనం తుమ్ అనుకోండి హైతో పాటు హో వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాం, ఇక్కడికి చెప్పుకున్నాం, మనం ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అంటే వాక్య నిర్మాణంలో ఇక్కడ ఎన్నైనా మార్చుకోండి. మై తీసి రామ్ నే ఖాయా హై, సీతా నే ఖాయి హై. మై తీసేసి తుమ్ పెట్టండి, తుమ్ పెట్టినప్పుడు పెట్టాం తుమ్నే ఫల్ ఖాయా హై. తుమ్ అనేది బహువచనం అయినా కానీ ఇక్కడ ఏకవచనం వస్తుంది ఫల్ కాబట్టి. ఉన్హోనే ఫల్ ఖాయా హై, సీతానే ఫల్ ఖాయా హై. సీత స్త్రీలింగం అయినా ఫల్ పుల్లింగం కాబట్టి. అలాగే రామ్నే రోటీ ఖాయి హై, రామ్ అనేది పుల్లింగం అయినప్పటికీ రోటీ స్త్రీలింగం కాబట్టి. కానీ ఇక్కడ ఏకవచనం బహువచనమే, హై పక్కన నొక్తా ఉండే బహువచనం లేనప్పుడు ఏకవచనం. ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను బట్టే వస్తుంది. ఇక్కడ దోఫాలు వచ్చింది కాబట్టి హై వచ్చింది. ఇక్కడ మాత్రం అకర్మక క్రియలతో వాక్యాలు నిర్మించినప్పుడు మాత్రం కర్త యొక్క లింగ వచనాలను అనుసరించే మారుతుంది కాబట్టి మై కర్తగా ఉండే వర్తమానకాలను హూం చేర్చాలి, తుమ్ కర్తగా ఉండే వర్తమానకాలను హో చేర్చాలి. ఏకవచనత హై, బహువచనత హై. హై చేర్చుకుంటూ వస్తే ఎన్ని వాక్యాలను మనం రాసుకోవచ్చు. అంటే మన భావ ప్రకటనలో జస్ట్ ఫినిష్ అయింది ఇప్పుడే. వాక్యంలో మన భావాన్ని ప్రకటించింది వచ్చి ఉన్నాను, వెళ్ళి ఉన్నాను, త్రాగి ఉన్నాను, ఉన్నాను, ఉన్నాడు, ఉన్నది, ఉన్నారు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి వర్తమాన కాలంలో కూడా ఇది యాక్షన్ ఉంటుంది కాబట్టి పూర్ణ వర్తమాన కాలం అని చెప్తూ అంటారు. అలాగే ఆసన్న భూతకాలం అని చెప్తారు. ఈ విధంగా భూతకాలంలో ఎన్నైనా మనం నియమాలు మాత్రం ఆసన్న సామాన్య భూతకాలానికి ఏవైతే నియమాలు ఉంటాయో వాటికి హూం హై, హో హై, హై హై, హూం హై హో ఇవి చేరిస్తే ఆ రూపం ఏర్పడుతుంది. తర్వాత పూర్ణ భూతకాలం గురించి చెప్పుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.